నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమతో పాటు నెల్లూరు వరకు రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని, అలాగే పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద చెప్పారు. రుతుపవనాలు ఆంధ్ర రాష్ట్రానికి తాకడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడాను తేలికపాటి వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అలాగే నైరుతి దిశగా కూడా మన వెస్టర్లీ విండ్స్ కూడా ఉండడం చేత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా వరకు కూడాను ఈ ప్రాంతం వరకు కూడాను నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినవి. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఇవి మరి విస్తరించడం జరిగింది. రానున్న 2-3 రోజులు కూడాను ఇంకా నైరుతి ఋతుపవనాలు ఇంకా ఫర్దర్ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. రానున్న 2 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత 3rd డే నుంచి కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటూ 1-2 చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ వర్షాలు వచ్చేటప్పుడు కూడాను ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నాయి. అక్కడక్కడ పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ యొక్క వర్షపాతం ఉండదో అక్కడ కొంచెం ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండడం చేత చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం కూడా ఎండ వేళల్లో ఉంటుంది. బట్ సాయంత్రానికల్లా అక్కడక్కడ క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉంటాయి. పిడుగుపాటు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కనుక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ చెట్ల క్రిందకు నీడ కోసం వెళ్ళరాదు. ఈ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మాత్రం తగినంత జాగ్రత్తగా అయితే ఉండాలి. సేఫ్ షెల్టర్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి.